ముందు టెక్నాలజీతో మొదలు పెడదాం. అంటే వీటి వెనుకున్న సైన్స్ ఏంటి? చెప్పండి. ప్రధానంగా 2-3 టెక్నాలజీలున్నాయి. మొదటిది బ్లూటూత్ లో ఎనర్జీ అంటే BLE. బిఎల్ఈ. ఓకే. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ పవర్ వాడుకుంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువొస్తుంది, ఇంకా దగ్గర పరిధిలో అంటే ఒక 90 మీటర్ల వరకు పనిచేస్తుంది. 90 మీటర్లా? అంటే ఇంట్లో వస్తువులకి, ఆఫీస్లో వాటికి బాగా సరిపోతుంది. అవును, ఖచ్చితంగా. ఇంట్లో సోఫా కింద పడిన కీస్ వెతకడానికి అలాంటి వాటికి ఇది పర్ఫెక్ట్. రైట్. మరి రెండో టెక్నాలజీ? రెండోది అల్ట్రా వైడ్ బ్యాండ్ UWB అంటారు. UWB. దీని గురించి విన్నాను. యాపిల్ వాడుతుంది కదా? అవును, యాపిల్ దీన్ని ప్రిసిషన్ ఫైండింగ్ కోసం వాడుతుంది. దీనివల్ల చాలా ఖచ్చితమైన లొకేషన్ తెలుస్తుంది, కొన్ని సెంటీమీటర్ల తేడాతోనే. వావ్! సెంటీమీటర్ల తేడాతోనా? అవును, డైరెక్షనల్ గైడెన్స్ కూడా ఇస్తుంది. అంటే ఫోన్ మిమ్మల్ని వస్తువు దగ్గరికి నడిపిస్తుందన్నమాట. అద్భుతం. కానీ దీనికి ఏమైనా పరిమితులున్నాయా? ఉన్నాయి. మీ ఫోన్లోనూ ట్రాకర్లోనూ రెండింట్లో UWB చిప్ ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇంకా ఇది కొంచెం కాస్ట్లీ టెక్నాలజీ కూడా. అర్థమైంది. అంటే బిఎల్ఈ ఏమో దగ్గరలో ఉన్న వాటికి, UWB ఏమో ఇంకా ఖచ్చితంగా ఎక్కడుందో తెలియడానికి. మరి వస్తువు మన బ్లూటూత్ రేంజ్ దాటిపోతే? ఎక్కడో బయట మర్చిపోతే? అది మంచి ప్రశ్న. అక్కడే ఈ క్రౌడ్ సోర్స్డ్ నెట్వర్క్లు ఉపయోగపడతాయి. క్రౌడ్ సోర్స్డ్ నెట్వర్క్లు అంటే? అంటే మీ ట్రాకర్ బ్లూటూత్ రేంజ్ దాటిపోయినప్పుడు అదే నెట్వర్క్లోని వేరే వాళ్ల డివైస్, ఉదాహరణకు వేరే వాళ్ల ఫోన్ రేంజ్లోకి వస్తే ఆ డివైస్ మీ ట్రాకర్ లొకేషన్ను గుర్తించి ఆ సమాచారాన్ని సురక్షితంగా అనామధేయంగా మీకు పంపిస్తుంది. ఓ, ఇంట్రెస్టింగ్. అంటే మన ప్రమేయం లేకుండానే వేరే వాళ్ల ఫోన్లు మన ట్రాకర్ని కనుక్కోవడంలో హెల్ప్ చేస్తాయన్నమాట? అవును, సరిగ్గా చెప్పారు. ఇక్కడ ప్రైవసీ చాలా ముఖ్యం. అంతా ఎన్క్రిప్టెడ్గా, అనామస్గా జరుగుతుంది. యాపిల్ వాళ్ల